శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో చదలవాడ కుటుంబరావు గారి గురించి మాట్లాడుకుందాం. ఓహో, అన్ని పాత వాళ్ళే, మొత్తం వాళ్ళతో మనం మహానుభావుల గురించి మాట్లాడుకుంటాం. అవును. జీవితాంతం ఒకే యాసతో ఒకే టైపు పాత్రలతో, నౌకరు పాత్రలు అనుకోండి సపోజ్, నటించి దర్శకులకి ఎవరైనా సరే తనకు అనుకూలంగా భాష మాట్లాడేట్టుగా క్యారెక్టర్ రాయించుకున్న ఒకే నటుడు చదలవాడు గారు, చదలవాడ కుటుంబరావు గారు. ఈయన చూస్తుంటే నాకు ఇంకొక ఆయన గుర్తొస్తున్నారు, పెరుమాళ్ళు గారు. పేద రైతు పాత్రలు వేశారు, మొత్తం అయ్యే జీవితాంతం అయ్యా వేశారు ఆయన. ఈయన యాస ముసిముసి నవ్వుల సిరివాడ చదలవాడ, చదలవాడ కుటుంబరావు. ఎప్పుడు ఏంటబ్బాయా అట్లా ఉంటాడు, ఆ భాష మాత్రం మార్చడు ఆయన. ఇంటి పేరుతో చలామైన వాళ్ళలో ఈయనొకడు. సినిమాలకు వచ్చాక గుమ్మడి, రేలంగి, మనం చెప్పుకున్న వంగర, ఈయన చదలవాడ అంటారు. చదలవాడ కుటుంబరావు గారు అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇంటి పేరుతో బాగా చలామణి అవుతారు వీళ్ళు. ఈయన కృష్ణా జిల్లా ఈడ్పుగల్లు గ్రామంలో జన్మించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లు. ఏమండి, కొంత చదివి అప్పట్లో ఎంత చదివినా కూడా బడిపంతులుగా చేసేవాళ్ళు. ఈయన కొంతకాలం బడిపంతులుగా చేశాడు. బడిపంతులుగా చేసి నాటకాలు కూడా వేసేవాడు ఆయన. అప్పట్లో నాటకాలు అందరూ వేసేవాళ్ళు అనుకుంటారు. పాత వాళ్ళందరినీ పరిశీలిస్తే, నేను గమనిస్తే మొత్తం నాటకాలంటే బాగా, నటన అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేదేమో. అంటే అప్పుడు సినిమాలు ఎక్కువ రానప్పుడు నేను గ్రహించిన కారణం ఏంటంటే నాటకాలే కరెక్ట్. అప్పుడు నాటకాలే కదండి. అప్పుడు నాటకాలే జీవాధారం లాగా. ఎంటర్టైన్మెంట్ అంటే నాటకాలు కరెక్ట్. ఎక్కువగా పౌరాణికాలు ఇవి. ఏమండి, ఈయన వేశారు. వేసిన తర్వాత ఈ పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారి తర్వాత ఈయన వేసి వైద్య విజ్ఞాన సభ ఏదో ఉందట, ఒక సభ. దాంట్లో బుర్రకథలు, జముకు కథలు కూడా చదివారంట. బుర్రకథలు, జముకు కథలు చెప్పేవారంట ఈయన. అంటే ఒక ఆర్టిస్ట్కి ఎన్ని రకాలుగా చూస్తున్నారు చూడండి. బుర్రకథలు నేర్చుకున్నారు, జముకు కథలు చెప్పారంట. ఇది కొడతారు కదా, అలాగా దానికి బాగా మ్యాచ్ అవుతారంట ఈయన. తర్వాత ప్రజానాట్య మండలిలో చేసి నాటకాలు ఆడారంట. ప్రజానాట్య మండలిలో చేరిన వాళ్ళు ఎవరు లేరు అప్పట్లో. ఏమండి, అదే రాజారావు గారు. ఏమండి, కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు అదంతా. తర్వాత ఈయన పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారి పల్లెపడుచు నాటకం బాగా పిచ్చే పాత్ర ఒకటి వేసి చాలా బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఆ నాటకాన్ని చూడటానికి దర్శకుడు గోడవల్లి శ్రీ రామబ్రహ్మం గారు వచ్చి చూసే ఆయన అభినందించారట స్టేజ్ మీద. ఈ పల్లెపడుచు నాటకాన్ని మళ్ళీ దర్శకుడు తాతినేని ప్రకాశ్రావు గారు చూసి తను తీసిన నిరుపేదలు అనే చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారితో, నిరుపేదలు అంటే మనం ప్రత్యేగాత్మ గారి ఇష్యూలో చెప్పుకున్నాం. ప్రత్యేగాత్మ గారు కథ అందించారు ఆయన. ఆ కథ నచ్చి ఈయన నిరుపేదలు అనే సినిమా తీశారు. దాంట్లో మంచి పాత్ర ఇచ్చారు ఆయన. నిరుపేదలో మంచి పాత్ర ఇచ్చారు. అయిన తర్వాత అక్కడి నుంచి ఇక వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. తహసీల్దారు, తర్వాత పరివర్తన, ఈయన ఎన్టీఆర్ గారి మన దేశంలో కూడా చేశారంట చంద్రబాబు గారు. ఆ తర్వాత ఈయన ఏ పాత్ర ఎవరు ఇచ్చినా కూడా నౌకరు పాత్రలు ఇచ్చేవాళ్ళంట ఈయనకి. దీక్ష సినిమాతో ఈయన సినిమా జీవితం ప్రారంభమైంది. దీక్ష అనే సినిమాతో అయిన తర్వాత ఒకసారి ఈయనకి పొరపాటున ఎవరో జమీందార్ గారు క్యారెక్టర్ ఇచ్చారు. జమీందార్ గారు వస్తే ఏంటి అబ్బాయా అంటూ బాబు పెట్టాడంటే ఇలా. అదేంటంటే మీరు జమీందార్ అంటే బాబు అన్నాడు. అయ్యా, నాకు వచ్చింది ఈ భాషే, మీరు మారిస్తే పాత్ర మార్చండి, లేకపోతే యాస మార్చండి, రెండు ఏదో ఒకటి. యాసకి పాత్రను మార్చేయండి, పాత్రకి యాసని కలపండి, అంతే తప్ప నాకు రెండో భాష మాట్లాడటం రాదు, మీ ఇష్టం. పాలేరు జమీందార్ అలా మార్చాడంట ఆయన. దర్శకుడు కాంప్రమైజ్ అయ్యి అదే ఒక ఈ స్థాయి నుంచి వచ్చి పాతకాలపు వాళ్ళలాగా మార్చేసి దర్శకుడు కాంప్రమైజ్ అయ్యాడు తప్ప ఈయన అసలు నేర్చుకోవడానికి ట్రై చేయాల. ఇంకా పాలేరంటే తర్వాత అండి ఈయన ఏ పాత్ర వేసినా కూడా పర్పస్ఫుల్ క్యారెక్టర్ అండి. నౌకర్ పాత్ర వేసినా కూడా పర్పస్ఫుల్ క్యారెక్టర్ వేసేవాడు. ఈ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉండేది. ఈయన తక్కువగా అంచనా వేస్తున్నాం కదా,
ఏ పాత్ర వేసినా కూడా ఒక పర్పస్ ఉంది. భార్యాభర్తలు గుర్తుంటే మీకు, అందులో పద్మనాభం విలను, తెలియకుండా విలను, పాలిస్టర్ విలను గిరిజన ప్రేమిస్తాడు. గిరిజన ప్రేమించి గిరిజ అక్కినేని నాగేశ్వరరావు గారు వెనకాల పడుతుందని చెప్పి తెలుసుకుని అతను చంపేస్తాడు. చంపేస్తే ఆ నేరం నాగేశ్వరరావు గారి మీద పడుతుంది. నాగేశ్వరరావు గారి మీద పడితే కోర్టులో శిక్షకి ఫైనల్గా ఉరిశిక్ష వేసే పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు చదలవాడ కుటుంబరావు గారు సాక్ష్యం చెప్తే ఆ కేసు నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన సాక్ష్యం ఇచ్చేదంటే ఆ మర్డర్ యొక్క విషయం ఈయనతో చెప్పాడంట పద్మనాభం. అప్పుడు దాంట్లో ఒక హోటల్లో ఉంటాడు ఈయన. హోటల్లో ఉంటే పద్మనాభం ఈయన ఫ్రెండ్స్ అప్పుడు హోటల్లో. అప్పుడు ఈ ప్లాన్ అంతా తెలుసు. అందుకని ఇతనే చంపాడని చెప్పేసి కోర్టులో సాక్ష్యం చెప్తే నాగేశ్వరరావు బయటకు వస్తారు. సో ఒక పర్పస్ఫుల్ క్యారెక్టరే కదా ఏమండి. ఇక నెక్స్ట్ ఈ అప్పు చేసి పప్పుకూడు సినిమాలో సిఎస్ఆర్ గారు నౌకరుగా పనిచేశాడు. ఈ నౌకరే అదే సిఎస్ఆర్ గారు నౌకరుగా పనిచేస్తూ జమునని హింస పెడతా ఉంటాడు ఆయన. ఎవరు కొడుకు, జగ్గయ్య గారు కొడుకు, జమున కోడలు. కానీ యాక్సెప్ట్ చేయడు ఈయన, ఈ డబ్బు మనిషి ఎక్కువ సిఎస్ఆర్ గారు. ఇలా హింస పెడుతున్న కొడుకు ఫారిన్ నుంచి వస్తారు. అప్పుడు జగ్గయ్య గారు వచ్చినప్పుడు, ఆయన ఇలా మీ నాన్నగారు ఇలా చేస్తున్నారు, అమ్మాయి పాపం చాలా బంగారం లాంటి పిల్ల, బాధ పెడుతున్నారని చెప్తే జగ్గయ్య గారు ఆవిడ దగ్గరికి తీసుకుని ఆదరిస్తాడు. సో అలా హెల్ప్ చేస్తాడు ఈయన. ఏమండి ఇలాగా ఇంకా తర్వాత సిరి సంపద సినిమాలో వీళ్ళకి గొడవలు వచ్చేస్తాయి. నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకిను, అంటే కథ చెప్పక్కర్లేదు కదా, నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకిను నాగయ్య గారి ఫ్యామిలీకి గుమ్మడి గారి ఫ్యామిలీకి గొడవలు వచ్చేస్తాయి. ఏం చేద్దంటే నాగయ్య గారు ఏదో ఒక మాట అనటం వల్ల నాగేశ్వరరావు గారు తండ్రి గారు ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు. ఉమ్మడి కుటుంబం. ఆయన ఇల్లరకు ఉంచుకున్నాడు ఆయన నాగయ్య గారు. ఎవరు? నాగేశ్వరరావు గారి ఫాదర్ని, శాంతకుమార్ భార్య. అండ్ ఉంచేస్తే ఆ మాట పట్టింపు వల్ల వీళ్ళు వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ పోతాయి, ఎవరు? గుమ్మడి గారి ఆస్తులన్నీ. అప్పుడు నాగేశ్వరరావు గారు ఏం చేస్తారో తెలియకుండా, వాళ్ళకి 3 ఆడపిల్లలు, సావిత్రి, గిరిజ, వాసంతి గారు, 3 ఆడపిల్లలు బయట సిటీలో ఉండి చదువుకుంటూ ఉంటారు. అప్పుడు నాగేశ్వరరావు గారితో పరిచయం అవుతుంది, కానీ బంధువులని తెలియదు. అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే ఆస్తులన్నీ పోతే నాగేశ్వరరావు గారు ఈ చదలవాడ గారి ద్వారా, చదలవాడ కుటుంబరావు గారి ద్వారా డబ్బులు పంపిస్తాడు వాళ్ళకి. మనం ఇచ్చానని చెప్తే తీసుకోరు వాళ్ళు. ఇచ్చేదంటే ముందే వాళ్ళ మీద విరోధం కలిగేలా గుమ్మడి గారు ప్యాక్ ఇచ్చేస్తారు. వాళ్ళకే మనకి పడదు, వాళ్ళతో అసలు మాట్లాడడానికి వీల్లేదు, వాళ్ళతో సంబంధం పగలుపుకోవడానికి వీల్లేదని చెప్పి ముందే వార్నింగ్ ఇచ్చేస్తారు కూతుళ్ళకి, 3 కూతుళ్ళకి. అంటే చెప్తే తప్ప అర్థం కాదని చెప్తున్నా. ఏమండి చేసిన చదలవాడు వచ్చి, అమ్మ మనకి రావాల్సిన అప్పులోళ్ళు ఇచ్చారు అని చెప్పి డబ్బు ఇస్తూ ఉంటాడు చాలాసార్లు. అది అయిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చి ఒక హాస్పిటల్లో ఉండగా అప్పుడు క్లియర్ చేస్తాడు. నాగేశ్వరరావు గారిని తోలనాడి బయటకు పొమ్మంటే మీతో మాకు అక్కర్లేదంటే, ఏంటమ్మా అలాగా అంత సాయం చేసిన వాళ్ళని మీరు ఇచ్చేస్తారు, ఇంతకాలం నేను తీసుకొచ్చిన డబ్బు ఎక్కడ అనుకుంటున్నారు, ఆ బాబు ఇచ్చిందే, అంచేత మీకు తెలిస్తే తీసుకోరని చెప్పేసి చెప్పొద్దన్నారు ఆయన. అంచేత మీకు మంచి చేసేవాళ్ళే కానీ చెడు చేసేవాళ్ళు కాదని చెప్పి ఆ 2 కుటుంబాలను కలుపుతాడు. ఇట్లాంటి పాత్రలు ఎక్కువ వేశాడు ఆయన. ఏమండి అన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్, సాఫ్ట్ను నౌకరు క్యారెక్టర్లు వేశాడు ఆయన. ఇది ఇవేందంటే అండి, వన్స్ ఒకటి ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్లు వేస్తే అందరికి పోలీస్ క్యారెక్టర్లు వేస్తారు, అట్లా ఉంటాయి కదా. కాబట్టి ఈయన దాంట్లో ఇంకా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. నెంబర్ 1 పొజిషన్ ఏంటి, భాష మార్చలేదు, అదే గెటప్ మార్చలేదు, ఆ బనీను ఇక్కడ వరకు. ఇది అదే చాలా మంచి పాత్రలు వేశారండి. ఏమండి తర్వాత ఈయనొకడు, రమణారెడ్డి గారు ఒకడు. ఏ పాత్ర వేసినా భాష మార్చిన వాళ్ళు. పౌరాణిక పాత్ర వేసినా రమణారెడ్డి గారు నెల్లూరు యాసే గుర్తుంచుకుంటే. అంటే మనం వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు చిత్రానికి ఎంత ఉపయోగపడ్డారు అనేది చెప్పడమే నా ఉద్దేశం. వాళ్ళ పరిధిలో వాళ్ళ ఇది మార్చకుండా జనానికి ఎంటర్టైన్ చేయటమే వాళ్ళ యొక్క ఇది. అంటే వాళ్ళ భాషలోనే వాళ్ళు ఇచ్చేసారని చెప్పడం నా ఉద్దేశం. ఇది అయిన తర్వాత ఈయనకి కూడా నిర్మాత కావాలని పుట్టింది. నిర్మాత కావాలని ఒక అభిప్రాయం వచ్చింది ఈయన. తర్వాత
ఒక ఇన్సిడెంట్ చెప్పి దాంట్లోకి వెళ్తాను. ఆ, నిర్మాత ఎపిసోడ్ తర్వాత ఆ, చెప్తాను. ఒకసారి ఒక దర్శకుడు ఈయన్ని సినిమా షార్ట్ తీస్తున్నారు ఇద్దరు కాంబినేషన్లో. అతను మాట్లాడుతున్నాడు, ఇతను బ్లాంక్గా ఉన్నాడు. ఈయన ఉమ్, దర్శకుడు అడిగాడు, ఏమిటా రియాక్షన్ ఏది మీరు, ఆయన మాట్లాడుతుంటే మీరు అలా బ్లాంక్గా కూర్చుంటే ఎలాగన్నాడు. ఉమ్. అయ్యా, మీరు అగ్రిమెంట్ చేసినప్పుడు యాక్ట్ చేయటానికే తప్ప రియాక్షన్ ఇవ్వడానికి మీరు అగ్రిమెంట్ చేసుకోలేదయ్యా అన్నాడు. అంటే వీళ్ళ కామెడీ టైమింగ్ని మనం చూసుకోవాలి. ఓకే. అగ్రిమెంట్ చేసినప్పుడు యాక్ట్ చేయటానికే మేము అగ్రిమెంట్ చేస్తున్నామని చెప్పి రాసుకున్నారు, మీరు రియాక్షన్ అని ఉంటే నేను రియాక్షన్ ఇచ్చేవాడి. అంటే ఆయన మర్చిపోయిందని కవర్ చేసుకోవడానికి, అదేలే. అంటే కామెడీ టైమింగ్ లో ఉన్న కమెడియన్స్ లో ఉన్న ఇది అవును. ఆయన ఇది మనం చెప్పుకోవడం గవర్నమెంట్. Right. అంటే ఆనాటి వాళ్ళు ఎంత టైమింగ్ లో పనిచేసి వేసేవాళ్ళు అనే దానికి అవునవును. ఉదాహరణ. డైరెక్టర్స్ కూడా అంతే ఉంటారు. డైరెక్ట్స్ కూడా అలాగే అదే, ఉన్నారు. అదే, అదే. వాళ్ళు అర్థం చేసుకుంటారు. అవును. ఏమండి, అవును. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ నిర్మాత కావాలనిపించింది. ఆ, నిర్మాత కావాలనిపించింది. గుమ్మడి గారిని హీరోగా జలంధరుడుగా వేస్తూ సతీ తులసి అనే సినిమా స్టార్ట్ చేశాడు ఆయన. ఉమ్, సతీ తులసి అనే సినిమా స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అయిన తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చి ఆగిపోయింది. ఆ, ఆగిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ దర్శకుడు వైవీరావు దర్శకత్వంలో, ఉమ్, వైవీరావు గారి దర్శకత్వంలో స్టార్ట్ చేశాడు. ఆపేశారు. ఆపేసిన తర్వాత నెక్స్ట్ కొన్నాళ్ళ తర్వాత ఎవరో పార్ట్నర్గా చేస్తే వి మధుసూదన్ గారి డైరెక్షన్లో సతీ తులసి, అదే ఫస్ట్ పిక్చర్ అయింది. ఉమ్, ఆయన ఫస్ట్ పిక్చర్ తర్వాత ఈయన ఇంకొక సినిమా చెప్పాలి మీకు, ఉమ్, నాగేశ్వరరావు గారు తండ్రిగా కూడా చేశాడు ఆయన. కానీ అదే గెటప్లో, రైతు గెటప్లో. సేమ్ అదే. నాగేశ్వరరావు గెటప్ అంటే ఆత్మబలంలో ఉమ్, అక్కినే నాగేశ్వరరావు ఉన్నారు కదా, ఆ, ఆనంద్ క్యారెక్టర్ ఆయన పేరు. ఓకే. ఆయనకి తండ్రిగా చదలవాడు గారే చేశారు. ఓకే. దానికి దర్శకుడు వి మధుసూదన్ రావు. ఉమ్, వి మధుసూదన్ రావు ఇంటికి ఇచ్చారనేది ఇప్పుడు చెప్తాను నేను. ఓకే. ఆ లింక్ ఎక్కడ వచ్చి ఆ ఉంటుంది? లింక్ కాదు, లింక్ వి మధుసూదన్ రావు ఆయన్ని నాగేశ్వరరావు గారి తండ్రిగా చేయడానికి ఒక కారణం ఉంది, ఓకే. చెప్తాను నేను. ఆ, ఆ, ఇప్పుడు ఈయన దర్శకుడు చేశాడు ఆయన. ఉమ్, ఏమండి, ఈ దర్శకుడు చేసిన తర్వాత దీని తర్వాతే కదా ఆత్మబలం. అదే. అంటే నేను ముందు చెప్తున్నాను నేను. రైట్, రైట్. ఏమంటే దర్శకుడు చేశాడు. దర్శకుడు చేసి సతీ తులసి తీశారు. తీసిన తర్వాత హ్యాపీగా మధుసూదన్ గారు డైరెక్టర్గా సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయి సినిమాలు తీస్తున్నారు, ఈ వేషాలు అందరికీ ఇస్తున్నారు. ఇది అయిన తర్వాత రాత్రి 4 గంటల వరకు, ఒకరోజు 4 గంటల వరకు షూటింగ్ చేసి వచ్చి మళ్ళీ మర్నాడు 7 గంటలకు షూటింగ్ బిజీగా ఉన్నాడు ఈయన. ఓకే. బిజీగా ఉంది. అలా పడుకున్నాడు ఆయన. పడుకున్న తర్వాత ఆయన మనవడు వచ్చి పొద్దున్నే 7 గంటలకు కారు వచ్చింది, తాతయ్య తాతయ్య కారు వచ్చింది తాతయ్య అంటూ లేపాడు. లేపాడు, ఇలా ఒరిగిపోయాడు. నిద్రలోనే చనిపోయాడు చంద్రవాడ కుటుంబరావు గారు. అంటే షూటింగ్ రెడీ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యి కూర్చొని కారు కోసం వెయిట్ చేస్తున్నారు. కారు వచ్చింది. కారు వచ్చిన తర్వాత హార్న్ కొడతారు కదా, తాతయ్య కారు వచ్చింది చెప్పమని చెప్తారు, ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, తాతయ్య తాతయ్య అంటేటప్పటికి అలా వచ్చేటప్పటికి నొరగ వచ్చేసింది ఆయన. అంటే ఆ వయసులో ఆయన భరించలేక, అంటే వర్క్ టెన్షన్ వల్ల ఏదో, లేదంటే తెల్లవారులు షూటింగ్ చేయటం వల్ల ఒక వయసు తర్వాత అండి కొన్ని రిలాక్స్ అవ్వాలి. అది ఖచ్చితంగా అవ్వాలనుకుంటాను. ఆ వయసులో కూడా ఇంకా నటించాలనే తపన, పని చేయాలనే తపనతో ఉంటారండి అప్పటి వాళ్ళు. అంచేత దాన్ని అది మనకి మనసులో ఉండొచ్చు తప్ప ఆలోచన శరీరం సహకరించదు కదా. అలా సహకరించిన టైంలో ఆయన ఇచ్చిపోయాడు. ఇంతకీ ఆయన అల్లుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? విక్టరీ మధుసూదన్ రావు చదలవారి అల్లుడు. మధుసూదన్ రావు వాళ్ళ అమ్మాయిని పెట్టి చేసుకున్నారు. అందుకే ఆయన అల్లుడిని ప్రమోట్ చేశాడు ఆయన. ఇది ఈ ప్రొడ్యూసర్ గా ఇచ్చాడు. ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యాడో మీకు చెప్పక్కలేదు. ఆయన వీరమాసిన అని, ఈయన చంద్రవాడ. ఇది చంద్రవాడ కుటుంబరావు గారి చరిత్ర. అంటే ఏ పాత్ర వేసినా ఆయన ఆ పాత్రకు న్యాయం చేసి ఒక పర్పస్ఫుల్ క్యారెక్టర్స్ వేసాడు ఆయన. ఇక్కడ ఇంకోటి, ఈయన క్యారెక్టర్స్ పక్కన పెడితే ఇప్పుడు ఇంకా ఎండ్ ట్విస్ట్ మధుసూదన్ రావు గారి మామగారు అంటే మెయిన్ కదా, ఇండస్ట్రీ. నేను ఎండ్ వరకు చెప్పలా. కానీ మధుసూదన్ రావు గారు ఎన్నో హిట్లు ఇచ్చున్నారు. అవును, ఈయనకి కూడా కొంచెం ఒక చేంజ్ ఓవర్ ఇచ్చినట్టయితే. చేంజ్ ఓవర్ ఇచ్చారు కదండి, అక్కినే నాగేశ్వరరావు తండ్రిగా ఇచ్చాడు ఆయన. కరెక్టే. కానీ ఇదే ప్యాటర్న్ లో కాకుండా ఇంకొంచెం వేరే రకంగా,
అంటే అంటే ఈయన కూడా ఇష్టం లేదేమో, లేకపోతే ఆ? ఈయన కూడా ఇష్టపడలేదేమో. అంటే ఇష్టపడటం కాదండి, ఇన్సిడెంట్ చెప్పుకున్నాం, జమీందార్ క్యారెక్టర్ ఒక ఇచ్చినప్పుడు. దర్శకుడిగా ఒకటండి, ఉమ్, ఒక దర్శకుడిగా ఎప్పుడు కూడా ఉమ్, చిత్రానికి న్యాయం చేయాలని చూస్తాడు కానీ ఉమ్. బంధువులకు న్యాయం చేయాలని చూడడు. అది కూడా నిజమే. అక్కడికి అదే, ఆ. అక్కడికి నాగేశ్వరరావు గారు తండ్రిగా ఇవ్వటమే గొప్ప గ్రేటు. ఉమ్, ఉమ్. ఎప్పుడు ఒక ఒక పెద్ద హీరోకి, ఆ. అక్కినే నాగేశ్వరరావు లాంటి హీరోకి తండ్రిగా చేయటం అంటే గొప్పే. కానీ ఆ క్యారెక్టరైజేషన్ లో కూడా ఆ నాటు క్యారెక్టర్, విలేజ్ క్యారెక్టర్ లాగా Village చేశాడు character. ఆయన. అవును, అది పోలో ఆయనకి. అది అదే. ఎంచేతంటే ఒక దర్శకుడిగా ఆలోచిస్తే కరెక్ట్ అండి మధుసూదన్ గారు. ఓకే. ఎంచేతంటే ఇది వచ్చింది కదా అని చెప్పి ఉమ్, ఒక అదే ఇందాక జమీందార్ క్యారెక్టర్ వేస్తే ఏమన్నాడు ఆయన, అయ్యా మీరు భాష భాష మార్చడం కుదరదండి, మీరు క్యారెక్టర్ మార్చుకోండి అని చెప్పాడు. కరెక్ట్. అలాగా అంటే పూర్వపు నటులందరూ అంటే ఒక లైఫ్ క్యారెక్టర్స్ లాగా వేసి, అంటే అందరికీ తమ పాత్రల ద్వారా, ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర ద్వారా సినిమాల్లో తమ భాగాన్ని న్యాయం చేశారని అనుకోవాల్సి వస్తుంది. అదే. అలాగే చదలవాడు గారు కానీ, వంగర గారు కానివ్వండి, కూచిపట్ల శివరామకృష్ణయ్య గారు కానివ్వండి, ఇలాగా ఎంతోమంది పాత వాళ్ళందరూ అంచేత మనకి చిరస్మరణీయులుగా భావిస్తాం. ఎందుకంటే అప్పుడు నటన అంటే తపస్సుగా భావించేవాళ్ళు కాబట్టి. అవును. ఒక గోవిందరాజు సుబ్బారావు గారు కానివ్వండి, అవును. ఎంత ఎంత ఇది చేసేవాళ్ళు అంటే, తాపత్రయపడేవాళ్ళు అండి. ఉమ్, ఉమ్. ఆయన గోవిందరాజు సుబ్బారావు గారు అయితే ఆ మంటల్లో కూడా ఆ మంటను అనుభవించాడు ఆయన. అవును, చెప్పుకున్నాం మనం చెప్పుకున్నాం. కరెక్ట్. ఏమండి. అవును. ఇలాంటి నటులు ఉన్నంత వరకు ఇప్పుడు అంతా అలా చేసి అలా వెళ్ళిపోదాం టైంపాస్ గా భావించేవాళ్ళు తప్ప అప్పట్లాగా తపస్సులాగా భావించేవాళ్ళు లేరని నా ఉద్దేశం.